రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో దాదాపు ప్రతిరోజు పరస్పర డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. రష్యాలోకి కంటైనర్లలో డ్రోన్లను పంపి ఉక్రెయిన్ ఏకంగా యుద్ధ విమానాలను ధ్వంసం చేసిందంటే వాటి పాత్ర ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ గాజా యుద్ధంలోనూ డ్రోన్లదే కీలక పాత్ర. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్-పాక్ మధ్య పోరులో కూడా డ్రోన్లు ముఖ్య భూమిక పోషించాయి. ఈ నేపథ్యంలో డ్రోన్లను భారత్ అధిక మొత్తంలో తయారు చేస్తోంది. సూరత్కు చెందిన ఓ స్టార్టప్ సంస్థ భారత ఆర్మీ కోసం హైటెక్ అటాక్ డ్రోన్లను తయారు చేసింది. ఆ డ్రోన్ల విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం. ఆధునిక యుద్ధంలో డ్రోన్లు కీలకంగా మారుతున్నాయి. నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటం, శత్రు లక్ష్యాలపై సులభంగా దాడి చేసేలా ఉంటుండటంతో డ్రోన్ల తయారీపై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. 3 ఏళ్లుగా సాగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లదే కీలక పాత్ర. ఉక్రెయిన్ రష్యా నిత్యం వందలాది డ్రోన్లతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయిల్ గాజా యుద్ధంలోనూ డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులు చేయగా యాంటీ డ్రోన్ సిస్టమ్స్ తో భారత్ వాటిని సమర్థంగా కూల్చివేసింది. భారత్ సైతం పాక్ పై డ్రోన్లతో దాడులు చేసింది. పాకిస్తాన్ వైపు నుంచి పంజాబ్ లోకి అనేక సార్లు డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సరఫరా జరగగా భారత దళాలు వాటిని కూల్చివేశాయి. ఈ నేపథ్యంలో భారత్ సైతం అధునాతన డ్రోన్లు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ పై దృష్టి సారించింది. తాజాగా గుజరాత్లోని సూరత్ కు చెందిన ఇన్సైడ్ ఎఫ్పివి అనే స్టార్టప్ సంస్థ భారత ఆర్మీ కోసం త్రికాల్ పేరుతో హైటెక్ అటాక్ డ్రోన్లు తయారు చేసింది. ఈ హైటెక్ డ్రోన్లు శత్రు దేశాల డ్రోన్ల కదలికలపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతాయి. ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా శత్రు డ్రోన్లను కూల్చివేసేలా వీటిని తయారు చేశారు. ఈ హైటెక్ అటాక్ డ్రోన్లు 6 గ్రెనేడ్లను, 6 మోర్టార్ షెల్స్ ను మోసుకెళ్లగలవని ఇన్సైడ్ ఎఫ్పిఓ సీఈఓ ఆర్త్ చౌదరి తెలిపారు. థర్మల్ సెన్సార్లు ఉండటం వల్ల రాత్రి వేళ సైతం ఇవి బాగా పనిచేయగలవని పేర్కొన్నారు. -10°C నుంచి 50°C ఉష్ణోగ్రతల మధ్య వీటిని పరీక్షించి చూసినట్టు చెప్పారు. ఈ డ్రోన్లు 2 గంటల సమయం పాటు ఎగరగలవని, 12 కిలోల వరకు పేలోడ్ ను మోసుకెళ్లగలవని తెలిపారు. ఈ హైటెక్ అటాక్ డ్రోన్లు 10 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలవని, 19,000 అడుగుల ఎత్తు వరకు వెళ్లగలవని నిర్వాహకులు వెల్లడించారు. ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్లదే కీలక పాత్ర అని పేర్కొన్న ఈ స్టార్టప్ సంస్థ ఆపరేషన్ సింధూర్ తర్వాత డ్రోన్ల ప్రాముఖ్యత మరింత పెరిగిందని పేర్కొంది. ఈ హైటెక్ అటాక్ డ్రోన్లను ఆర్మీకి అప్పగించనున్నట్టు తెలిపింది.